చౌడకూరు మండలం పోసానిపల్లి గ్రామం భూభారతి రెవెన్యూ సెల్స్ను జిల్లా కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రైతులతో మాట్లాడారు. భూభారతి విశిష్టతను రైతులకు తెలియజేశారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూభారతి రెవెన్యూ సెల్స్ దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. భూభారతి చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, అందుకు రెవెన్యూ అధికారులు రైతులకు పూర్తిగా సేవలు అందిస్తారని అన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చౌటకూరు మండలం పోసానిపల్లెం గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల ద్వారా మాత్రమే సాధ్యమని, విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా సర్కారు బడుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి ఊరు వారా తిరిగి బడిఈడి పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి ముందుకు రావాలని, దీని ద్వారా విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం చేసుకుంటున్నాము. ఎవరైతే మన గ్రామంలో ఉన్న చిన్నారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయమని కార్యక్రమం ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామ సభ ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి గ్రామస్తులను కోరేది ఏమంటే, ఇప్పుడు ఎంతో ఖర్చు చేసి ప్రైవేట్ స్కూళ్లకు బస్సులు ఎక్కించి పంపిస్తున్నారు. సో మన గ్రామంలోనే అందుబాటులో ఉన్న స్కూల్ ఉంది. స్కూల్లో మంచి క్వాలిఫై అయిన టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాల సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎక్కువ ఖర్చు చేసి వేరే చోటికి పంపించాల్సిన అవసరం లేదు. సో మంచి నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపించాల్సిందిగా కూడా కోరుతున్నాను. వచ్చిన పోసానిపేట గ్రామస్తులు, పోసానిపల్లి గ్రామస్తులు, అడిషనల్ కలెక్టర్, అంబిట్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రైతుల భూ సమస్యలు పరిష్కారం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టంలో ఉన్న నియమాలకు సంబంధించి అందరికీ కూడా అవగాహన ఉండాలని చెప్పి ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు మనము నిర్వహించాము. మరి ఈ చట్టం కింద రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుల వద్దకే రెవెన్యూ అధికారులను పంపిస్తూ ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ మనం ముందుకెళ్తున్నాము. సో దాంట్లో భాగంగా నేడు పోసానిపల్లిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఇంతవరకు 19 దరఖాస్తులు కూడా రైతులు వచ్చి ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తులు అన్నీ కూడా మా రెవెన్యూ అధికారులు మీ వద్దకు వచ్చి ప్రతి దరఖాస్తు కూడా మీకు నోటీస్ అన్నది ఇచ్చి మీ నుంచి ఏదైతే రికార్డు ఉందో అవి చెక్ చేసి, అలానే మీరు ఉన్న పొలం ఏదైతే పొలం చేస్తున్నారో మీ భూమి ఎక్కడుందో క్షేత్రస్థాయిలో పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి భూభారతి చట్టంలో రైతులకు మీ భూ సమస్యలకు సంబంధించి పూర్తిగా న్యాయం చేయడానికి రెవెన్యూ అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నారు. సో వారందరికీ కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఇచ్చి ఎంక్వైరీ వచ్చినప్పుడు అందరూ కూడా అవైలబుల్గా ఉండి సహకరించాల్సింది కూడా కోరుతున్నాను.